విజయవాడలో ఓ ఫంక్షన్ హాల్ నందు బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం బీజేపీ అగ్రనేతల నడుమ అధికారికంగా ప్రకటించిన ఏపీ బీజేపీ హైకమాండ్. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పీవీఎన్ మాధవ్. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యేలు, బీజేపీ నేత డాక్టర్ కాకాని తరుణ్ పాల్గొన్నారు. పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తవటం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించడం ఏదైతుందో అది ఒక గురుతరమైన బాధ్యత. ఇది నేను అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. మా నాన్నగారు పివి చలపతిరావు గారు పార్టీకి సంబంధించిన తొలి ఎన్నికైన అధ్యక్షుడిగా పనిచేయడం, దాని తర్వాత సుమారు 40 సంవత్సరాల తర్వాత నేను అదే బాధ్యతను తీసుకోవడం నిజంగానే గర్వంగా ఉంది. అలాగే తప్పనిసరిగా ఇది భారతీయ జనతా పార్టీ పదవిని కాకుండా ఒక బాధ్యతగా మేము భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సుమారు 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదా అధికారాన్ని భాగస్వామ్యంగా పంచుకొని వెళ్తున్న తీరులో తప్పనిసరిగా దక్షిణాది రాష్ట్రాలపైన పార్టీ దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా మంచి బలంగా ఉంది. మరింత బలోపేతం చేయడానికి కావలసిన అన్ని వనరులు వినియోగించుకొని కార్యకర్తలందరితో కలిసి ఏదైతే మా నాయకత్వం ఉందో గత అధ్యక్షులు